తెలంగాణ కుంభమేళా మేడారం జాతర జాతర టైంలో రష్ ఎక్కువ ఉంటుందని మేమైతే ముందే వెళ్తున్నాము. జాతరకి ఇట్లా అందరం కలిసిపోతుంటే భలే సరదాగా ఉంటుంది కదా. మీరు కూడా ఎట్లనే పోతే కామెంట్ చేయండి. ఇంత సరదాగా గడిపారో కూడా కామెంట్ చేయండి జర్నీలో. ఇది జంపన్న వాగు దగ్గర కమాన్ స్వాగత తోరణం పైన చూడండి దేవతామూర్తుల విగ్రహాలు మంచి పెయింట్స్ వేసారు. దీనికి ఆనుకొని జంపన్న వాగు ఉంటుంది. ఇప్పుడు స్వాగత తోరణం దాటగానే జంపన్న వాగు ఉంటుంది. జంపన్న వాగులో మనకి ఎడమ వైపున జంపన్న గద్దె ఉంటుంది. అవతలి ఒడ్డున నాగులమ్మ గద్దె ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేసి పూజలు చేసుకొని ఇక్కడ నుండి బయలుదేరి మనం సమ్మక్క సారలమ్మ దర్శనాలకు వెళ్తాము. జంపన్న వాగు ప్రస్తుతం అయితే నీళ్లు వదిలిపెట్టలేదు ఇంకా. ఇది వచ్చేసి జంపన్న టెంపుల్ గద్దె అంటారు. ఇక్కడ జంపన్న గద్దె ఇది. ఇక్కడ దర్శనం చేసుకొని మనం జంపన్న వాగులో మునిగి ఇక్కడ దర్శనం చేసుకొని మొక్కుడు చెల్లించుకొని ఇక్కడ కూడా జంపన్న వాగు దాటి అవతల వైపు వెళ్తాము. ఇది జంపన్న వాగు. ట్యాప్స్ కనుక అన్నీ రెడీ చేస్తున్నారు ఇప్పుడు జాతర కోసం ఏర్పాట్లు. అవతల వైపున ట్యాప్స్ ఉంటాయి, ఇవతల వైపు కూడా ట్యాప్స్ ఉంటాయి. జాతర టైంలో దీని నిండా వాటర్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మీరు రోడ్డు ఖాళీగా ఉంది ప్రస్తుతం అయితే. ఈ జంపన్న వాగు నుండి మేడారం వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుండి సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. జాతర టైంలో ఇది మొత్తం జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది ఈ రోడ్డు మొత్తం కూడా. ఇక్కడికి వెహికల్స్ అలో చేయరు జాతర టైంలో. ప్రస్తుతానికైతే ఖాళీ కాబట్టి ఇక్కడ అలో చేశారు. ఇది షెడ్ ఇవి షెడ్ వచ్చి మనకు షెల్టర్. ఎవరైనా జాతరకు వచ్చిన వాళ్ళు ఖాళీ టైంలో ఇక్కడ ప్లేస్ రెంట్కి తీసుకొని ఇక్కడ షెల్టర్ తీసుకోవచ్చు. మనకి వాటర్ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ అన్ని రకాలుగా ఉంటాయి మనకి ఇక్కడ. మేడారం విలేజ్ ఎంటర్ అయ్యాము ఇప్పుడు. ఇది కనిపించేది మనకి చిలకల గుట్ట ఎదురుకుంటా. మొక్కులు చెప్పుకునే ప్రాంతం ఇది. మొక్కులు తీసుకోవాలనుకుంటే బంగారం కానీ కొబ్బరికాయలు కానీ ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చెప్పులు కూడా స్టాండ్ ఇక్కడే ఉంటుంది. చెప్పుల స్టాండ్ ఇక్కడ వదిలిపెట్టుకోవాలి. చెప్పుల స్టాండ్ చూడండి. బంగారం తీసుకునే వాళ్ళు కానీ కొబ్బరికాయలు తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవాలి, లోపలికి వెళ్ళాలి. మనకు కనిపించేది ఆర్చ్ సమ్మక్క సారలమ్మ ఎంట్రన్స్. గద్దెలకి ఎంట్రన్స్ అది. క్యూ లైన్స్ రెడీ చేశారు చూడండి మేడారం జాతర కోసం. అది ఆర్చ్కి అభిముఖంగా మనం అంటే ఇటు వెనక వైపు తిరిగితే మనకి ఎగ్జాక్ట్లీగా చిలుకల గుట్ట కనిపిస్తుంది. సమ్మక్క ఉండే ప్రదేశం. జై సమ్మక్క. మనకు చూడండి ఆర్చ్ పైన ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇంత జనాలు ఉన్నప్పటికీ మేమైతే ఒక సాహసం అయితే చేసాం. చూడండి మీకు చూపిస్తే ఏం చేసాము.
మా ట్రాక్టర్లను తీసుకొచ్చి గద్దెలకు ఎదురుగుండా అంటే ఆర్చి లోపల వైపు పెట్టినాం, లోపలికి తీసుకొచ్చి డైరెక్ట్గా. సమ్మక్క అమ్మవారి గద్దెకి ముందుగా మనకు ఎంట్రీ అయ్యేళ్ళు ముందునే పెట్టాము, పూజ చేపిస్తున్నాము. తులాభారం చూడండి, అక్కడ తులాభారం మనకి మనైతే బంగారం లాంటివి అక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి అక్కడ ఏర్పాటు చేశారు. డాక్టర్ పూజ చేపిస్తున్నాం మేము సమ్మక్క గద్దెకి ఎదురుగుండాలి. చాలా రష్ ఉన్నది, తప్పలేదు. మేడారం గద్దెల గిరిజన పూజారుల సాయంతో మేము ఇక్కడ పూజ అయితే జరిపించగలిగినాం. పూజ తర్వాత ఇప్పుడు దర్శనానికి వెళ్తాం. దర్శనంలో లోపల కూడా మీకు వీలైతే క్రౌడ్ అయితే చాలా హెవీ క్రౌడ్ ఉంది, వీలైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాం. మా ట్రాక్టర్లకి పూజలు పూర్తయ్యాయి. ఇప్పటి నుండి దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా గద్దెలకు లోపల వైపు అయితే రాగలిగినాం. దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే లేదు, చాలా క్రౌడ్ ఉంది. సమ్మక్క దర్శనం అయిపోయింది, సారలమ్మ దర్శనానికి వెళ్తున్నాం. గోవిందరాజుల పూజా మందిరం ఇది. సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజుల పూజా మందిరం ఇది. సమ్మక్క అమ్మవారి గద్దె ఇది బయట వైపు నుండి.
ఎగ్జిట్ మనం బయటకు వెళ్ళే దారి ఇది. దారి పైన మనకి సారలమ్మ అమ్మవారి విగ్రహం చూడొచ్చు. ఎంట్రీ దగ్గర సమ్మక్క అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఎగ్జిట్ దగ్గర సారలమ్మ అమ్మవారి విగ్రహం ఉంటుంది. క్లియర్గా చూడొచ్చు. మనం గుడి నుండి బయటకు వచ్చాక బయట ఉండే ప్రాంగణం ఇది. ఈ ప్రాంగణంలో మనకి మామూలు సమయాలలో అయితే జాతర టైం కాకుండా మామూలు టైంలో అయితే మొక్కులు ఉపజెప్పుకోవడానికి ఇక్కడ మేకలు కటింగ్ కానీ కోళ్ళు కానీ కటింగ్ కానీ ఇక్కడే చేస్తారు. ఇక్కడ వెనక వైపు మేకపోతులు కనిపిస్తున్నాయి చూడండి మనకి. ఇక్కడ మనకి ఎదురుగుండా కనిపించేది చిలుకల గుట్ట, సమ్మక్క ఉండే ప్రదేశం అది. జాతర సమయంలో మాత్రమే ఇక్కడ గద్దెల దగ్గర ఉంటుంది. మిగతా సమయం మొత్తం ఆ గుట్ట పైనే ఉంటుంది. కుంకుమ భరణి రూపంలో మనం అక్కడికి కూడా వెళ్దాము. గుట్ట దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఎట్లా ఉంది అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వాగమట్టి మేము కుకింగ్ చేసుకున్నాం. ఇక్కడే తీసుకొచ్చుకొని మొత్తం అక్కడ నుండి తీసుకొచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు ఇక్కడ. ఊరట్టం అనే విలేజ్ దగ్గర ఇక్కడ ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ వెంబడి వాగులో మంచిగా సరదాగా వండుకున్నాం, తిన్నాం, ఎంజాయ్ చేసినాం. ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాం. ఇక మళ్ళీ నెక్స్ట్ జాతరకి మళ్ళీ కలుస్తాం మేము. ఇప్పుడు అందరం ఒక్కటే, మనం బిగ్ ఫ్యామిలీ, పెద్ద కుటుంబం. దేవుని మొక్కినాం సమ్మక్క తల్లికి. సరే ట్రాక్టర్ రన్ తీసుకున్నాం, పూజలు చేపించినాం, మేకను కోసుకున్నాం, దావత్ చేసుకున్నాం, సంతోషంగా తిన్నాం, తాగినాం. సరే అందరం మన ఐక్యత ఉన్నాం. అంత మన ఊరికి మనం పోతాం ఇక. ఇక్కడ నుండి వీడియో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఇక్కడైతే మాకు పెద్ద చెట్టు కనిపించింది చూడండి. చెట్టు పెద్దది ఉంది.